ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు భారతదేశ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈసారి విశాఖపట్నంలో జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి అంగీకారం తెలిపిన సందర్భంలో విశాఖపట్నంలో జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సుమారు 5 లక్షల మందికి పైగా పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాలో 2 కోట్ల మందికి పైగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు యోగ సాధనలో పాల్గొని ఇంతకుముందు ఉన్న రికార్డులన్నీ తిరగరాసే విధంగా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగస్వామ్యమయ్యేందుకు ఇప్పటికే భారీ ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ నిత్య జీవన విధానంలో యోగ సాధనను ఒక భాగంగా చేర్చే క్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 30 రోజుల ముందు నుండి యోగా ఆంధ్ర పేరుతో జరగనున్న కార్యక్రమాలలో రాష్ట్ర నలుమూలలా ఉన్న ప్రజలందరూ భాగస్వామ్యమయ్యే విధంగా చర్యలు తీసుకుంటోంది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యమవ్వాలని రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న వివిధ ఉన్నతమైన యోగా సంస్థలకు చెందిన 450కి పైగా గురువులు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుని తమ తోడ్పాటుని అందిస్తున్నారు. వీరి సేవలను వినియోగించుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సహకారంతో గ్రామాన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు వీలుగా 5400 మంది మాస్టర్ యోగా ట్రైనర్లకు గాను సుమారు 1,50,000 మంది యోగా ట్రైనర్లుగాను శిక్షణ తీసుకుని గత 20 రోజులుగా వివిధ వర్గాలకు చెందిన సుమారు 2 కోట్ల మందికి యోగాంధ్ర కార్యక్రమాన్ని అందించింది. విశాఖపట్నంలో జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో మరియు కళాశాలల్లో మాత్రమే కాకుండా ప్రజలందరికీ నిత్య జీవన విధానంలో యోగ సాధనను ఒక భాగంగా చేర్చేట్టుగా భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.